మనం చిన్నప్పటి నుంచి రోజూ సూర్యుడిని చూస్తుంటాం. అసలు సూర్యుడు ఏ రంగులో ఉంటాడో మీకు తెలుసా? సౌరమండల కేంద్ర స్థానంలో ఉన్న సూర్యుడు గ్రహమా లేక నక్షత్రమా? మరియు సూర్యుడు శక్తివంతమైన కాంతితో వేడిగా ఉండటానికి ప్రధాన కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంవిసి తెలుగు ఫ్యాక్ట్స్. ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ సాంస్కృతిక సంప్రదాయాలలో సూర్యుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. మన భారతీయ సంస్కృతిలో సూర్యుడిని మనం దేవుడిగా భావించి సూర్య నమస్కారాలు చేయటం ద్వారా సూర్యుని శక్తిని పొందగలమని నమ్ముతారు. సూర్యుడు జీవితకాలం 10 బిలియన్ సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి మీద ఉన్న జీవరాశి మనుగడకు సూర్యుడి శక్తి, వేడి మరియు కాంతి లేకుండా మనం జీవనం కొనసాగించలేము. సూర్యుని కాంతితో ఫోటోసింథసిస్ జరగటం వలన చెట్ల పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. దాని వలన మనకు చెట్ల నుండి ఆహారం, ముఖ్యంగా చెట్ల నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ మనకు శ్వాసించడానికి ఎంతో అవసరం. సౌరమండల కేంద్ర స్థానంలో సూర్యుడు ఒక పెద్ద నక్షత్రం. సూర్యుడిని కేంద్రంగా తీసుకొని మిగిలిన గ్రహాలు తన కక్షలో గురుత్వాకర్షణ శక్తికి లోబడి సూర్యుని చుట్టూ నిరంతరం తిరుగుతుంటాయి. భూమి కన్నా సూర్యుడు 109 రెట్లు పెద్దదిగా మరియు 27 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటాడు. ఈ సూర్యుని కాంతి భూమిని చేరుకోవటానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. రానున్న కొన్ని బిలియన్ సంవత్సరాలలో ఈ సూర్యుని శక్తి దాదాపు 10% పెరుగుతుందని శాస్త్రవేత్తల అంచనా. సూర్యుడి కాంతి మరియు ఉష్ణోగ్రతల్లో రకరకాల మార్పులు జరుగుతున్నాయని, ప్రారంభ దశలో సూర్యుడి కాంతి మరియు ఉష్ణోగ్రత తక్కువగా ఉండేది అని, కాలక్రమేణా దాని కాంతి ప్రకాశవంతంగా, ఉష్ణోగ్రత మరింత పెరిగిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ప్రస్తుతం సూర్యుని ఉపరితలం సుమారు 5500 డిగ్రీల సెల్సియస్ మరియు కోర్లో ఉష్ణోగ్రత సుమారు 15 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సూర్యుని చుట్టూ ఉన్న వాతావరణం కన్నా 300 రెట్లు ఎక్కువ వేడిగా సూర్యుని ఉపరితలం ఉంటుంది. సూర్యుడు భూమి మరియు ఇతర గ్రహాలలాగా ఘనమైనది కాదు. దాని శరీరం 70% హైడ్రోజన్, 28% హీలియం మరియు 2% ఇతర వాయువులతో తయారైనది. సూర్యుని యొక్క కేంద్ర భాగంలో హైడ్రోజన్ అణువులు హీలియంగా కలవడం ద్వారా న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ జరిగి మనకు సూర్యుడి నుంచి ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. సూర్యుడు సెకనుకు దాదాపు 4.2 మిలియన్ టన్నుల హైడ్రోజన్ను హీలియంగా మారుస్తున్నాడు. సూర్యుడు శక్తివంతమైన కాంతితో వేడిగా ఉండటం వలన మనం సూర్యుడు ఎర్రగా లేదా పసుపుగా ఉంటాడు అని అనుకుంటాం. కానీ నిజానికి అంతరిక్షం నుంచి చూస్తే మనకు తెల్లగా కనిపిస్తాడు. సూర్యుడు తన జీవిత కాలంను 3 దశలుగా అనుసరిస్తారని చెబుతారు. మొదటిది ప్రారంభ దశ. ఈ దశలో సూర్యుడి కాంతి మరియు ఉష్ణోగ్రత తక్కువగా ఉండేది. తరువాతిది ప్రస్తుత దశ. ఈ దశలో హైడ్రోజన్ గ్యాస్ హీలియంగా మారి ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. దాని కారణంగా కాంతి మరియు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దశను మెయిన్ సీక్వెన్స్ స్టార్ అని అంటారు. చివరగా సూర్యుడు తన హైడ్రోజన్ గ్యాస్ పూర్తిగా అంతమయ్యాక రెడ్ జాయింట్గా మారి చివరికి సూర్యుడు శీతలమై ఒక చిన్న తారగా మారిపోతుంది. పాలపుంత గెలాక్సీలో కొన్ని వందల కోట్ల నక్షత్రాలలో సూర్యుడు ఒక చిన్న నక్షత్రం అయినప్పటికీ దీని అద్భుతమైన శక్తి, కాంతి వలన భూమి మీద ఉన్న మనకు, ఇతర జీవరాశులకు మనుగడకు ఒక ఆశ్రయంగా మారింది. సూర్యుడు లేకుంటే మన జీవనం అసాధ్యం. అలాంటి సూర్యుడి గురించి మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేసి, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.